అన్నా వెంకటప్ప సంక్షేమ పథకాలతో ఊరు ఓరెత్తిపోతుందన్నా. వెంకటప్ప ఆరోగ్యశ్రీ, వెంకటప్ప గృహకల్ప, వెంకటప్ప అభయహస్తం, వెంకటప్ప 109, వెంకటప్ప జలయజ్ఞం, వెంకటప్ప ఉచిత కరెంటు, వెంకటప్ప బరువుదొడ్లు కట్టేదా? అన్నా ఈ పథకాలతో ప్రజల్లో నువ్వు దేవుడు అయిపోయావన్నా. అవునా పంప మునిగింది. ఏమిరా? ఊళ్ళో నీకు గుడి కడుతున్నారు. గుడి కడతారా? ఏమిరా నాకు దండాలు పెడతాడారు? ఏమని చెప్పినాడు? అట్లా చెప్పినాడా? అట్లే అనుకున్నా వాడి. నా కొడుకు పుట్టాడన్నా. నీ పేరే పెట్టుకున్నావు. నా పేరా? నా పేరే అల్రా. ఈ బిడ్డకే కాదు బావా, ఊళ్ళో పిల్లలందరికి పేర్లు మార్చేశారు. నా బిడ్డ నిండు నూరేళ్లు బాగా బతకాలని నీ సల్లని చేత్తో దీవించన్నా. ఏంటి బావా కన్నీళ్ళు చిన్న పిల్లలాగా? ఈ చేతులతో మందిని నరకడమే గాని 100 ఏళ్ళు బతకమని ఏనాడు దీవించలేదురా. ఏమైనా మనిషిగా బ్రతకడం చాలా కష్టంరా, చాలా కష్టం. అయ్యా కూర్చోండి. యాదానికి పంతులు, ఊరికి మీరు చేసిన సేవలు చూసి ప్రజలు మీకు పాలాభిషేకం చేయాలనుకుంటున్నారు. పాలాభిషేకమా? నాకా? పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. చుక్కలో కెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. పాలాభిషేకం నాకేల్రా. మీరు మా ఊరికి పట్టిన దేవుడయ్యా. అవునన్నా, అవును అవును. మీరు మా భద్రాచలం, మీరు మా అన్నవరం, మీరే మా పోలవరం. చక్కెరయ్యలే ఒట్టి పాలు వస్తాడారా? ముక్కులోకి గాలి ఓడవలే. ఈ పాలాభిమానం చూస్తా అంటే ఏడుపు వస్తాంది. ఏమిరా ఈ ప్రజాభిమానము? వెంకటప్పంటే ఇవాళ మనిషి కాదు బాబా, ఇంకేందిరా? దేవుడు.